పూరి రత్న భండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. పూరి రాజు కపిలేంద్ర దేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన టైంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్టు చరిత్రలో ఉంది. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సంపద వెలకట్టలేనిదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్ 46 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరి క్షేత్రంలో రత్న భాండాగారాన్ని తెలిసిన విషయం తెలిసిందే. పూజలు చేసి ఆలయంలో ఉన్న రహస్య గదిని కూడా పూజల్లో అధికారులందరూ తెలిసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఉన్న నీటిని తరలించారని కూడా మొదట భావించారు. అయితే పూరి క్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగి ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు కూడా గుర్తు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన భాజపా ప్రభుత్వము సొరంగ మార్గము రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతము ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా పూరిలోని విలేకరులతో కూడా మాట్లాడారు. పూరి రాజు కపిలేంద్ర దేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు కూడా చరిత్రలో ఉందని కూడా ప్రస్తావించారు. తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామి వారికి సంపద సమకూరింది. అప్పట్లో శ్రీ క్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది కూడా నిర్మించారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు, కొలువు దేవతలు పసిడి విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతము మార్కెట్ వాల్యూ ప్రకారము ఈ సంపద అనేది వెలకట్టలేని కూడా లక్ష్యమెత్తి వాళ్ళు కూడా చరిత్రకారులు కూడా చెప్తున్నారు. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుండి పతిత పావన గోపురం వరకు కూడా దేవత విగ్రహాలు కొలువు తీరిన ఆధారాలు ఉన్నాయని కూడా వివరించారు. అయితే గతంలో కూడా మనం పలుమార్లు చర్చిస్తున్నాము. ముఖ్యంగా ఇటు ఉత్తర భారతదేశంతో పాటు తూర్పు భారతదేశంలో కూడా విదేశీయుల దండయాత్ర ఎక్కువగా జరిగింది. ప్రత్యేకంగా దాంట్లో విదేశీయుల దండయాత్రలతో బ్రిటిషర్ల తర్వాత బ్రిటిషర్లు, ఫ్రెంచ్, దానితో పాటు ఈ ఉజ్బెకిస్తాన్ ప్రావిన్స్ అప్పటి నుంచి కూడా ఓట్మన్ ఎంపైర్ నుంచి వచ్చిన ముస్లింల దండయాత్రల సమయంలో కూడా పలుమార్లు ఉత్కల్ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి. ఆ సందర్భంగా స్వామి వారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్లు కూడా మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ పేర్కొన్నారు. రహస్య గదిలో సంపద ఉన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఒక వ్యక్తిని లోపలికి పంపించారని, తర్వాత అతని ఆస్తి తెలియలేదని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ప్రయత్నం అప్పట్లో విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీ క్షేత్రం ఆవరణలో రహస్య గదిలో మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయని, ఆధారాలున్నా కూడా వాటిని ఎవరు కనుగొనలేకపోయారని కూడా దాస్ వివరించారు. అయితే అంతకుముందు మనం ముందుగా అనుకున్నట్టు కొద్ది రోజుల కిందట రత్న భాండాగారం తెలవగానే కూడా సమీపంలో ఉన్న ఎస్పీ పినాక్ మిశ్రా కూడా అస్వస్థకు గురయ్యారు. దాంతో వైద్యులు ఆయనకి ఇమీడియట్ గా చికిత్స అందించారు. ఈ హఠాత్ పరిణామంతో అధికారులు కూడా ఆందోళనకు గురయ్యారు. జగన్నాథుడు ఆగ్రహించాడా అని చర్చ కూడా భక్తుల్లో తలెత్తింది. పూరిలోని జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయంలోని రత్న భాండాగారంలో జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రులకు చెందిన విలువైన ఆభరణాలను కూడా ఉంచారు. ఆ భాండాగారాన్ని
తెరిచే ముందు కీలకమైన ఆజ్ఞ అనే క్రతువును కూడా నిర్వహించారు. ఆ ఆజ్ఞ అనే క్రతువు ఏంటంటే భగవంతుడిని ఒక ప్రేయర్ ఆఫర్ చేయడము. ఆ క్రతువు ఏంటంటే తమ దేవుడి పర్మిషన్ తీసుకొని ఈ భాండాగారం తెరవడం అనేది దాన్ని ఆజ్ఞ అనే క్రతువు ఉంటారు. ఇందులో ఏమైనా లోపం జరిగిందా అని కూడా ఆలయ పండితులు కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే రత్న భాండాగారంలో ఉన్న నిధులు మరో చోటుకు తరలించేందుకు కూడా అప్పటికి చిక్కపెట్టలను కూడా సిద్ధం చేసి తెప్పించారు. రత్న భాండారంలోని నిధులు లెక్కించేందుకు చాలా సమయం పడుతుందని కూడా అధికారులు ప్రకటించారు. అయితే ఈ క్రతువు ఇదంతా కూడా మన చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా చెప్పారు. ఈ పురాతన దేవాలయాల్లో దాదాపు కొన్ని శతాబ్దాలు 10-12 శతాబ్దాల క్రితం నిర్మించిన ఆలయాలన్నిటికీ కూడా పూర్వీకులు మంత్రశాస్త్ర యంత్ర స్థాపనలతో కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసేవారు. అయితే పూరి జగన్నాథ్కి సంబంధించిన ఇదివరకే అక్కడ స్వయంభూ దేవుడు ఉన్నప్పటికీ కూడా 12వ శతాబ్దంలో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అయితే ఎంతో మంది ఋషులు, తపస్విలు అందరూ కూడా తమ తపశక్తిని దారపూర్తి కూడా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అయితే కొన్ని గదుల్లో మనం ఇద్దరు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కూడా 7వ గది నిర్వహణము అప్పట్లో నేలమాళిక గదులున్నాయని కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే 7వ ద్వారం తెలిస్తే అక్కడ సర్పబంధనం ఉంది. ఒకవేళ ఆ ద్వారం తెలిస్తే ప్రపంచానికి ముప్పు ఉంటుంది, మరో ఇది కూడా సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా భయపడటంతో అందరూ కూడా ఆ గదిని ఇప్పటికీ కూడా తెరవలేదు. ఇమీడియట్ గా ఇప్పుడు మనం చూస్తే ఇమీడియట్ గా ఆ భాండాగారం తెరిచిన వెంటనే ఆ జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థకు గురయ్యారు. సో ఇదంతా కూడా పూర్వీకులు తమ తపస్సుతోని తాము ప్రాణ ప్రతిష్ఠ చేసిన దాంట్లో చాలా మంత్రతంత్ర శాస్త్రాలతో కూడా దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అయితే ఇప్పట్లో కూడా అంత సాధన చేసే వాళ్ళు ఎవరు లేరని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ సాధకులు ఉంటే కూడా ఇప్పుడు మనం చెప్పుకునే అనంత పద్మనాభ స్వామి కానీ, ఇక్కడ జరిగిన పూరి క్రతువు కానీ, వీటన్నిటికి కూడా ఆ శాస్త్రం తెలిసిన వారు చేస్తే కూడా బాగుండేదని కూడా పలు వేద పండితులతో పాటు హిందూ సంఘాలు కూడా అంటున్నాయి. సందీప్, శ్రీచరణ్, అంటే ప్రస్తుతం ఎస్పీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎన్ని రోజులు లెక్కింపు కార్యక్రమం జరగనుంది? ప్రభుత్వం అధికారిక ప్రకటన ఎప్పుడు చేసే అవకాశం ఉంది? పూర్వం మొదటిసారికి 46 ఏళ్ల కిందట 1976 లో మొదటిసారిగా కూడా ఈ భాండాగారాన్ని తెరిచినప్పుడు దాదాపు 70 రోజుల పాటు కూడా టైం తీసుకున్నారు. అప్పుడు ఈ భాండాగారంలో ఉన్న వజ్ర వైడూర్య పగుట బంగారు వెండి ఆభరణాలు వీటన్నిటినీ కూడా విలువైన రాళ్లు తో పాటు ఈ ఆభరణాలన్నింటినీ కూడా 1978లో అప్పుడు తీయగా 70 రోజులు పట్టింది. కానీ ఇప్పుడు ఒరిస్సా ప్రభుత్వం మాత్రము దీన్ని డిజిటలైజ్ చేస్తాము అని కూడా పేర్కొన్నారు. ప్రాబబ్లీ 3 to 5 days మ్యాక్స్, అట్ ఎక్స్టెండ్ 1 week టైం పడుతుంది. ప్రస్తుతం అయితే ఎస్పీ కోలుకుంటున్నారని కూడా ప్రస్తుతం అధికార వర్గాలు కూడా ప్రకటించాయి. అయితే 70 రోజులు 1978లో అప్పుడు ఓపెన్ చేయగా సంపదలు లెక్కించేందుకు ముందుగా అనుకున్నట్టు 70 రోజులు పట్టిన విషయం తెలిసింది. నాటి జాబితా ప్రకారము ఆ సీక్రెట్ రహస్య గదిలో 12,831 బరిల బంగారంతో పాటు 22,153 బరిల వెండి, వీటితో పాటు విలువైన రాళ్లు, బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్టు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తో పాటు చరిత్రకారులు కూడా చెబుతున్నారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. పూరి రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. పూరి రాజు కపిలేంద్ర దేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన టైంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు చరిత్రలో ఉంది.
ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సంపద వెలకట్టలేనిదంటున్నారు.